నేను ఈ వీడియోలో ప్రిన్స్ కట్ కటింగ్ ఏమీ చూపించట్లేదు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో ప్రిన్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించా. ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నా కదా, ఆల్రెడీ ఇలా అంటే ఏ విధంగా మార్క్ చేసుకున్నాను అని నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. అది చూడకుండా అది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం నీట్గా అనేది అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో ప్యాడ్స్ పెట్టి బొటిక్ స్టైల్లో ఎలా కుట్టాలి బ్లౌజ్ అనేది చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ మనం లైనింగ్ కట్ చేసుకుంటాం నార్మల్గా అయితే. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎగ్జాక్ట్ పెట్టి నేను లైనింగ్తో పాటు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మీరు, ఈ విధంగా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసా కదా, ఇటు సైడ్ చూడండి, ఎగ్జాక్ట్ పెట్టుకోండి. మీరు అటు ఇటు కదలొద్దు. ఒకవేళ కదులుతుంది మీకు అనుకుంటే మీరు పిన్స్ పెట్టుకోండి ఈ విధంగా. ఒక్క నిమిషం చూపిస్తా. ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ నుండి ఒరిజినల్ క్లాత్ని సెపరేట్ చేసేసుకోండి కొద్దిగా. మనకు ఎప్పుడో మీకు చెప్తా, ప్రతిసారి లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. కానీ బొటిక్ స్టైల్ వాళ్ళు అలా కుట్టరు, లైనింగ్ మాత్రమే జాయింట్ చేసేస్తారు ఈ విధంగా. మనం ప్రిన్స్ కట్ క్లియర్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశా, చూడండి మీరు చూడకపోతే. ఈ విధంగా మనం లైనింగ్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కాదు, లైనింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాము. ఈ విధంగా మనం లైనింగ్ పార్ట్ మాత్రమే జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఈ విధంగా లైనింగ్ పార్ట్ అనేది మనం జాయిన్ చేసుకున్నాం, అయిపోయింది. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చూపిస్తాం. ఒరిజినల్ క్లాత్కి కూడా ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇంతసేపు లైనింగ్ పార్ట్కి ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ అండి ఇది, చూడండి ఒరిజినల్ క్లాత్. మళ్ళీ ఇటు సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఇది వచ్చేసి మనకు మధ్య డాట్ కదా, ఈ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని మనం ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టేసుకుందాం. అలా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంటే బొటిక్ వాళ్ళు ఇలా మధ్యలో ఒక కుట్టేస్తారు, చూపిస్తా. ఈ విధంగా మనం లోపల నుంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా పట్టండి, ఈ విధంగా
సారీ ఇది మొత్తం కాదు, నేను మర్చిపోయా, ఇది తీసేస్తున్నా. ఇక్కడ ఒక ½ ఇంచ్, ఇటు ఒక ½ ఇంచ్, ఇంచ్ ఆర్ ఇంచ్ అన్న వదిలేసుకొని కుట్టేసుకున్నాం. ఈ విధంగా ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా, ఇప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ డాట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా ఈ విధంగా డాట్ వస్తుంది, అప్పుడు నీట్గా కనబడుతుంది. లైనింగ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తున్నా. లైనింగ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ లాగా పెట్టేసుకోండి. దీన్ని రివర్స్గా వేసేసుకోండి. దీని మీద మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి పాయింట్స్ కరెక్ట్ వస్తుందా అని. ఈ పాయింట్ ఇలా మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం ఇప్పుడు నెక్ దగ్గర పైపింగ్ వేసేసి దీన్ని రివర్స్ తీద్దాం, చూపిస్తా. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా సెట్ చేసుకొని. ఇప్పుడు పైపింగ్ కోసం ఈ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తున్నా. చూడండి, మనం పాదం అనేది చేంజ్ చేసుకోవాలి పైపింగ్ వేసినప్పుడు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనం ఒక్క నిమిషం, సారీ, ఈ విధంగా పెట్టుకొని మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇంతసేపు అంటే పైపింగ్ వీడియో కూడా ఎలా స్టిచ్ చేయాలి అంటే పర్ఫెక్ట్ పైపింగ్ ఎలా రావాలని, పైపింగ్ థ్రెడ్ ఎలా చేసుకున్నా అనేది కూడా ఒక వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇలా ఇక్కడ కొంచెం యూ షేప్ కాబట్టి మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ ఎక్స్ట్రా లోపలిది కట్ చేసేసుకోవాలి. చేసుకొని ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ కట్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఇక్కడ వ్యూ లెక్క వచ్చింది కదా, మనం దీన్ని ఎక్కువ కట్ చేసుకోవాలంటే మ్యాక్సిమం లోపలి వరకు కట్ చేసుకుంటే మనకు రివర్స్ మంచిగా తిరుగుతుంది అన్నట్టు, షేప్ అక్కడ వస్తుంది. ఈ విధంగా మనం కట్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేపించి ఇప్పుడు ఇలా నేల్తో గట్టిగా మనం ఇలా అనుకుంటూ దీన్ని తీసేయాలి బ్యాక్ సైడ్కి.
ఇలా నెక్తో నేల్తో ఇలా అన్నాం అనుకోండి, అది పర్ఫెక్షన్ అనేది వస్తుంది మనకి నెక్. ఇప్పుడు చూడండి నెక్ ఎంత బాగుంది చూడండి. ఈ విధంగా అనేది నెక్ వస్తుంది. నెక్ చూడండి పైపింగ్ వేసిన తర్వాత ఎంత బాగుంది అనేది. ఈ నెక్ చాలా బాగుంది కదా. ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు ప్యాడ్స్ ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? ఇప్పుడు చెప్తాను మీకు. ఈ విధంగా మనం ప్యాడ్స్ పెట్టుకుంటాం. సో ప్యాడ్స్ అనేది మనం లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు చూపిస్తున్నా. ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ పాయింట్లో మనం ప్యాడ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టేసి ఇలా ఒక టాకా అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా, తీస్తున్నా. అయిపోయింది. ఇలా ఇప్పుడు కుట్టేసుకున్నా కదా, ఇది చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నా. లోపల ప్యాడ్ ఉంది. ఇప్పుడు ఒరిజినల్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ విధంగా ప్యాడ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్యాడ్స్ కుడితే. ఈ విధంగా మనం ప్రతి ఒక్క అంటే నేను చెప్పిన అన్నీ నీట్గా పాటించుకుంటూ ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా నీట్గా కుడితే ఇగో ఈ విధంగా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇంకోటి కూడా ఇదే విధంగా ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇంకొక ప్యాడ్, సేమ్ దీన్ని కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ మధ్యలో అనిపెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం 2 ప్యాడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. నేను ఇంకా లైనింగ్ కుట్టేయలేగా, సో అట్లా కనబడేది. ఈ విధంగా ప్యాడ్స్ కనబడుతున్నాయి. ఈ విధంగా ప్యాడ్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వస్తాయి. ఇప్పుడు నేను దీని మీద కుట్టేసుకుంటా, చూపిస్తా. ఈ విధంగా కుట్టేసుకోండి మీరు. కుట్టేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ప్యాడ్స్ షేప్ అనేది పోవద్దు, అది గుర్తుంచుకోండి. ఇగో ఇక్కడ ఈ మార్క్ కలుస్తుంది, చూస్తున్నారా? సైడ్ నార్మలే, సేమ్ సైడ్ ఇలా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంపార్టెంట్ చెప్తున్నా వినండి. మనం ఇక్కడ బ్యాక్ది ఇలా పుల్ చేసి ఈ విధంగా ఇట్లా లోపలికి నెట్టి దీన్ని పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా చూడండి, నేను మరీ చెప్తున్నా. ఇలా ఈ బ్లౌజ్ ఇలా పైకి లేపి దీన్ని కొంచెం ఇట్లా ఒత్తి పట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్, మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇది లైనింగ్ మార్క్, ఇది ఒరిజినల్ మార్క్, ఇది లైనింగ్ మార్క్, 2 జాయింట్ అవుతున్నాయి నాకు. సో ఎప్పుడు అలా కుట్టుకున్నా జాయింట్ అనేది అవ్వాలి. చెప్పా కదా, దీన్ని ఇలా పైకి పుల్ చేసుకుంటూ ఇలా 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 అనుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. చూడండి
సైడ్కి నార్మల్గా కుట్టేసుకోండి. ఇలా నేను మొత్తం కుట్టుకున్నా చూడండి. ప్యాడ్స్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు షేప్ అనేది. కుట్టిన తర్వాత మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నార్మల్గా పైపింగ్ అంటే పంపకం కోసం కుట్టేసుకోవాలి, అయిపోతుంది.